హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విశ్వంది రెసిపీ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చిల్లీ బేబీ కార్న్. ఈ చిల్లీ బేబీ కార్న్‌ని మనం ఎన్నో సార్లు కూడా రెస్టారెంట్‌లో ట్రై చేసి ఉంటాం కదా! ఈసారి ఇంట్లో ఇలా ట్రై చేసి టేస్ట్ చూడండి, చాలా బావుంటుంది. అలాగే రెస్టారెంట్ టేస్ట్‌కి ఏ మాత్రం కూడా తీసిపోకుండా ఉంటుంది. సింపుల్‌గా చేసుకునే ఈ చిల్లీ బేబీ కార్న్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్‌గా అలాగే చాలా టిప్స్‌తో పాటు చెప్పబోతున్నాను. వీడియోనైతే ఎండ్ వరకి చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం గనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. సో దట్ నేను కొత్తగా పెట్టే ఏ వీడియోస్ అయినా కూడా మీ ఫోన్‌కి నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇప్పుడు దీని ప్రాసెస్‌ని చూద్దాం. ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకి బేబీ కార్న్‌ని తీసుకున్నాను. ఇది అన్ని రకాల సూపర్ మార్కెట్‌లలో ఈజీగా అవైలబుల్‌గా ఉంటుంది. ఇప్పుడు బేబీ కార్న్‌ని నీట్‌గా వాష్ చేసుకొని ఒక పావుగంట పాటు ఆరబెట్టిన తర్వాత ఇలాగా 2 ఇంచుల వరకి పొడవుగా ఉండేలా కట్ చేసి పెట్టుకోండి. ఇలాగే కట్ చేసుకుంటేనే మనకు ఆయిల్‌లో ఫ్రై చేసిన తర్వాత కూడా నీట్‌గా ఫ్రై అయిపోతుంది. చూపించిన విధంగా ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, ఒక స్పూన్ వరకి సాల్ట్, అలాగే 2 స్పూన్ల వరకి కారంని, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూను, పసుపు ఒక స్పూను, అలాగే జీలకర్ర ఒక స్పూను. వీటన్నిటిని వేసుకున్న తర్వాత వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు, మైదా ఒక స్పూను, అలాగే బియ్యం పిండి ఒక స్పూను. ఈ బియ్యం పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి. సాసెస్‌తో ఉడుకుతున్నప్పుడు కూడా మనకి క్రిస్పీనెస్ అనేది ఏమాత్రం కూడా తగ్గకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్లోర్స్ అన్ని వేసిన తర్వాత ఈ ముక్కలకి ఈ ఉప్పు, కారం వేసుకున్న పిండి ఈ మొత్తం కూడా పట్టేలా బాగా కలుపుకోండి. ఇలా సెమీగా కోట్ చేసిన తర్వాత కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోండి. చూపించిన విధంగా కొన్నే వాటర్‌ని యాడ్ చేసుకోండి. అలా కొన్ని మాత్రమే యాడ్ చేసుకోవడం వలన మనం వేసుకున్న పిండి మొత్తం ఉంటుంది కదా! అదంతా కూడా నీట్‌గా కోట్ అవుతుంది. చూసారు కదా! ప్రతి ఒక్క బేబీ కార్న్ పీస్‌కి ఇలా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోండి. ఈలోగా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో నెమ్మదిగా వేసుకోండి. ఒకేసారి మొత్తంగా కాకుండా కొన్ని కొన్నిగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేస్తేనే గ్యాప్ ఎక్కువగా ఉండి పర్ఫెక్ట్‌గా డీప్ ఫ్రై అయిపోతాయి. ఇలా ఒక 5-10 మినిట్స్ ఫ్రై అయ్యాయంటే మనకు ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్‌లోకి వస్తాయి. అలాగే టెక్స్చర్ కూడా క్రిస్పీగా వస్తుంది. ఇలా మనం ముందు వేసుకునేయన్నీ కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. వాటిని తీసేసుకుంటే సరిపోతుంది. మిగతావి నెమ్మదిగా ఫ్రై అవుతూ ఉంటాయి. మనం ముందు వేసుకున్నవి త్వరగా ఫ్రై అవుతాయి. తర్వాత వేసుకున్నవి కొంచెం లేట్‌గా అవుతాయి కదా! ఇలా ఫ్రై అయినవి వెంటనే ఆయిల్‌లో నుంచి తీసి సెపరేట్ చేసుకోండి. ఈ బేబీ కార్న్ పీసెస్ ఆయిల్‌ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తే టిష్యూ పేపర్‌లో వేసుకోండి. టిష్యూ అనేది ఆయిల్‌ని త్వరగా అబ్జర్వ్ చేసేస్తుంది. ఇదే ప్రాసెస్‌లో మిగతా వాటన్నిటిని కూడా ఫ్రై చేసి రెడీగా ఉంచుకోండి. ఇవి మనకి ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడతాయి. కానీ లోపల వరకి క్రంచీగా అయ్యేంత వరకి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకుందాము. ఒక పాన్ తీసుకొని అందులో 5-6 స్పూన్స్ వరకు ఆయిల్‌ని వేసుకొని వేడి చేయాలి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన 4, 5 వెల్లుల్లి రేకులను వేసుకొని ఓ 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిపాయ వేస్తే ఫ్లేవర్ చాలా బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అలాగే ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్‌ని చిన్నగా క్యూబ్ సైజ్ ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. ఆనియన్స్‌ని, రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్ వీటిని కూడా క్యూబ్ సైజ్‌లో కట్ చేసి ఇందులో వేసుకోండి. ఇక్కడ మీ దగ్గర రెడ్ కానీ, యెల్లో కానీ క్యాప్సికమ్ ఉంటే వేసుకోండి. లేదంటే మరో గ్రీన్ క్యాప్సికమ్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. రెడ్, యెల్లో కలర్స్ నా దగ్గర ఉన్నాయి కనుక నేను వాడాను. లేకపోతే గ్రీన్ క్యాప్సికమే వేసుకోండి. ఇలా క్యాప్సికమ్‌ని సెమీ కుక్ చేసుకున్న తర్వాత సగం స్పూన్ వరకి మిరియాల పొడిని వేసుకొని ఓ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా మనం వేసుకున్న క్యాప్సికమ్ ముక్కలన్నీ సెమీ కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి సాసెస్‌ని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వరకి టమాటో సాస్, ఓ స్పూన్ వరకి రెడ్ చిల్లీ, అలాగే హాఫ్ స్పూన్ సోయా సాస్‌ని వేసుకోవాలి. ఈ సోయా సాస్ డార్క్ సోయా సాస్ అయితే పావు స్పూనే వేసుకోండి. లైట్ సోయా సాస్ అయితే హాఫ్ వేసుకోండి. చివరగా ఓ స్పూన్ వెనిగర్‌ని వేసుకొని ఈ సాసెస్ అన్నీ మంచి స్మెల్ వచ్చేంత వరకి ఫ్రై చేసుకోండి. వెనిగర్ లేని వాళ్ళు నిమ్మరసంనైనా వాడుకోవచ్చు. కాకపోతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చివర్లో వేసుకోండి. ఇలా సాసెస్ మంచి అరోమాటిక్ స్మెల్ వస్తున్నప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకి చక్కెరని వేసుకోండి. ఈ చక్కెరను వేయడం వల్ల తింటుంటే తియ్యగా, కారంగా, పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది చిల్లీ బేబీ కార్న్ అనేది. ఇలా 5 మినిట్స్ సాసెస్‌ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్‌ని ఇందులో వేసుకోవాలి. ఇలా బేబీ కార్న్‌ని మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత సాసెస్ అన్నీ బేబీ కార్న్ పీసెస్‌కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పటి నుండి కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉండడం వల్ల సాసెస్ అనేది అడుగు పట్టకుండా, మాడిపోకుండా ఉంటాయి. కంటిన్యూయస్‌గా కలపడం అనేది మ్యాండేటరీ. ఇప్పుడోసారి టేస్ట్ చూసుకొని సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో కారంని వాడము. ఓన్లీ సాల్ట్‌ని మాత్రమే వాడతాం. మనం వేసుకున్న సాసెస్‌లో ఉన్న కారమే సరిపోతుంది. ఇలా బేబీ కార్న్ పీసెస్ మొత్తం సాస్‌ని అబ్జర్వ్ చేసి డ్రైగా మారితే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే చూసారుగా సింపుల్‌గా చిల్లీ బేబీ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ టేస్ట్‌లో యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది.
మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఓసారి విజిట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.